ఆయన మనల్ని అరెస్ట్ చేశారు. ప్రజెంట్ ఖైదీతో మాట్లాడదాం. అదంతా వద్దులే కానీ చెప్పన్నా. ఆర్జీవీని అరెస్ట్ చేయాలంటారా వద్దంటారా మీరు? ఆర్జీని ఉపయోగం లేదన్నా, అరెస్ట్ చేసి ఉపయోగం ఉంది చెప్పండి. అంటే ఎందుకు అరెస్ట్ చేయకూడదు అంటున్నారు? ఆయన తప్పుగా ఏదో పోస్ట్ పెట్టారని కేసు పెట్టారు కదా అన్న. ప్రపంచంలో చాలా అరాచకాలు జరుగుతున్నాయి అన్న. ఆయన చేసిన తప్ప ఏముంది? ఒక మాట అన్నాడు, వీళ్ళు ఒక మాట అన్నారు. కాబట్టి వీళ్ళకి అధికారం ఉంది కాబట్టి వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. ఆయనకి లేదు కాబట్టి మూసుకుని ఉన్నాడు. అంతేనా? అంతే. అంటే ఆయన ఏం తప్పు చేయలేదని మీరు అనుకుంటున్నారా ఏంటి? తప్పు చేయలేదు, నన్ను తిట్టాడు కానీ అది పెద్ద విషయం కాదు కదా. అంటే తిడితే పట్టించుకోవాల్సిన అవసరం లేదా? చాలా మంది ఉన్నారు అలా. నేను కూడా మామూలు రోజు తిడతా, ఏముంటుందన్నా. మీరు తిట్టుకోవడం వేరు, ఒక పెద్ద నాయకుడు చంద్రబాబు నాయుడు లాంటి ఫ్యామిలీని తిట్టడం వేరు కదా. ఇది కావాలని పాలిటిక్స్ చేస్తున్నారు అంతే. అంటే కక్షపూరితమైన చర్యగా అనుకోవాలా అది? మీరు కక్ష ఏం కాదన్నా, కాకపోతే అంత అసలు కరెక్ట్ కాదన్నా. పొలిటికల్ అజెండా అనేది ఎప్పటికైనా తప్పే. అది తప్పేనా? ఇది కక్షపూరితమైన చర్యనా మీకు? అలాంటిదే కానీ దానివల్ల ఉపయోగం లేదు కదా ఆయన మాట. ఈ ఫైట్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఆర్జీవీనా లేకపోతే ఏపీ గవర్నమెంట్? ఎప్పుడైనా ప్రభుత్వం గెలిచింది, ఎవరి మీద గవర్నమెంట్ గెలుస్తుందా? అంటే అరెస్ట్ ఖాయమని అనుకుంటున్నారా మీరు? చేస్తే చేస్తారు, లేకపోతే లేదు. అంటే చట్టం సేవ్ చేస్తుంది కదా తప్పు చేయకపోతే. మన దేశం చాలా తప్పులు జరుగుతున్నాయి అన్న, అవన్నీ పెద్ద మ్యాటర్ కాదు. ఆయన వల్ల ఉపయోగం లేదు. అది టోటల్ గా ఆర్జీవీ అరెస్ట్ అవుతాడు అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా మీరు? ఆయన మొండుగా ఉంటాడు కదా, మొండు రాజు కంటే బలవంతం చేయరన్నా, చేయరు. అరెస్ట్ అయ్యి ఉన్నాడు.